ఇప్పుడు మా మిత్రులైన తోటి సహచర శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు ఉత్తర నియోజక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి ఇతర ఎమ్మెల్యేలకి, మా సోదరులకి, and all the eminent personalities sitting over here, and especially the DU and also the SFS school principal and the eminent faculty and students also. It's a great inspiration ee roju manaki all the students, you are setting an example for other people to follow your path. ఇంకా మీ ఎగ్జిబిషన్స్ ఇంకా చూడాలి, వాట్ ఎక్స్పెక్ట్ చేశారనేది. బట్ ఇట్స్ ఏ రాష్ట్రం చేపట్టినటువంటి ఇది గ్రేట్ ఈవెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ యూ లర్న్ ఇన్ దిస్ ఏజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యూ. వన్ ఎగ్జాంపుల్ ఐ టు సే దట్ Abdul Kalam Emo, after listening his teacher class of the aerobics, sir, I want to fly immediately anadamata. Nenu egarali, elag egarali. Then the teacher said, when you want to fly one day, first you have to learn to walk. You have to, when you want to fly one day, you must first learn to walk and run, and then only you can fly. అలాగైతే ఇది ఒక ఏజ్ మనకి. ఫస్ట్ యూ హావ్ టు లెర్న్ టు వాక్ అండ్ దెన్ యూ కెన్ రన్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ ఫ్లై. సో ఈ యొక్క ఈవెంట్ ఈరోజు మనకి ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో ఒకటి మీ అందరికీ తెలియజేయాలంటే, టు అటైన్ ఎనీ మన పోషణ చేయాలంటే పేషెన్స్ కూడా కావాలి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, థామస్ అన్న ఒక అతను ఒక 10,000 పైన్ ప్లాంట్స్ని నాటి రోజు కూడా పైన్ ప్లాంట్స్కి రోజు నీళ్ళు వేసేవాడు అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక 30 years వరకు కూడా ఇదే పని చేశాడు అన్నమాట పైన్ ప్లాంట్స్కి. రోజు నాటి ఇలాగా ఈ పైన్ ప్లాంట్స్కి ఉదయం సాయంత్రం నీరు పోస్తుంటే చూసిన వాళ్ళందరూ ఏమన్నారంటే ఈజ్ అ మ్యాడ్ థామస్. బట్ ఆఫ్టర్ 30 years ఇట్ బికేమ్ ఊటీ. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే, దట్ వెన్ వాంట్ టు బికమ్ అ సైంటిస్ట్ యూ నీడ్ అ పేషెన్స్. పేషెన్స్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్, డెసిసివ్నెస్ అండ్ ఏ రేషనల్ అవుట్లుక్ విచ్ ఎవెన్చువల్లీ లీడ్స్ టు అ సక్సెస్ పాత్. ఆ సక్సెస్ పాత్కి వెళ్ళాలంటే మనకి పేషెన్స్ కావాలి. అందుకే ఎడిసన్ ఏమన్నారంటే, ఐ వుడ్ హావ్ బోర్న్ ఇన్ ద మార్స్ వేర్ ఐ కెన్ వర్క్ 24 hours and sleep only 3 hours. ద హార్డ్ వర్క్, పేషెన్స్ ఇవన్నీ కావాలన్నమాట. అందుకే జీనియస్ ఇస్ నథింగ్ బట్ హార్డ్ వర్క్ 99% అండ్ 1% ఇస్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్కి 1%కి 99% హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ద వరల్డ్ విల్ బికమ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి, and they can reach the pinnacle of the glory అని చెప్పేసి మీ అందరూ కూడా, ఈ విద్యార్థులందరూ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ఎ గ్రేట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా, పేరెంట్స్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకోవడం, సెలవు చేసుకుంటాను. జై హింద్.